నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కవిత హాట్ టాపిక్ గా అయ్యారు. ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినట్లుగా తాను కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరోపక్క కవిత రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింతకీ ఏది నిజం? ఫైర్ బ్రాండ్ కవిత ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? నిజంగానే పొలిటికల్ రీఎంట్రీకి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? కూతురు పొలిటికల్ ఎంట్రీకి కేసీఆర్ వేస్తున్న స్కెచ్ ఏంటి? కవిత యాక్టివ్ అయితే రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో అవినవభావ సంబంధం ఉంది. ఎంపీగా సేవలందించిన ఈమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఢిల్లీ తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటంతో ఆమె బయటకొచ్చారు. తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కవిత బెయిల్ వచ్చి సుమారు నెల రోజులవుతున్నా సైలెంట్ గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ లోనూ ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తన రాజకీయ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట కవిత. దీంతో రాజకీయాలపై మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే నెలలకు పైగా జైల్లో ఉండటంతో పార్టీ శ్రేణులకు దూరమయ్యారామె. కవిత ప్రమేయం లేకుండానే పార్లమెంటు ఎన్నికల పోరు జరిగింది. ఓ దశలో కవిత ప్రస్థానం లేకుండానే బీఆర్ఎస్ కార్యకలాపాలు నడిచాయి. మళ్లీ పొలిటికల్ గా బలంగా చాలా గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న కవిత అందుకు తన సెంటిమెంట్ ని నమ్ముకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రాజకీయాలలో మళ్లీ యాక్టివ్ అవ్వటం కోసం కవిత గత వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. తన రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన బ్రాండ్ బతుకమ్మను వేదికగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ఫేమస్సో ఆ పండుగ హడావిడి, సంస్కృతి, సాంప్రదాయాలు కూడా అంతే ఫేమస్. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ వచ్చిందంటే చాలు కేసీఆర్ వారసురాలు కవిత హడావిడి చేసేవారు. వారం పాటు నిత్యం ఏదో ఒక చోట బతుకమ్మ ఆడి స్వయంగా బతుకమ్మని పేరుస్తూ వేడుకలు నిర్వహించేవారు. ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ సంబరాలతో తనకో బ్రాండ్ సంపాదించుకున్నారు కవిత. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలకు ప్రాచుర్యం తీసుకువచ్చారు. ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కవిత ఇప్పుడు బతుకమ్మ పండుగ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. గతంలో కంటే దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు పార్టీ వర్గాలు. తనపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలకి కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నారట కల్వకుంట్ల కవిత. సరైన వేదిక కోసం చూస్తున్న కవిత బతుకమ్మ పండుగను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఓటమి భారంతో అధినేత ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పార్టీ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు. వీరికి కవిత కూడా తోడైతే రాజకీయంగా బలం పుంజుకోవచ్చని భావిస్తున్నారు పార్టీ వర్గాలు. మరి కవితక్క రీఎంట్రీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసా? తన రీఎంట్రీతో మహిళలను ఆకట్టుకోవాలని పెద్ద ప్లానే వేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మహిళలను తమ వైపుకు తిప్పుకోవటానికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని, గృహలక్ష్మి పథకాన్ని అందించి రేవంత్ సర్కార్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కవిత రీఎంట్రీతో ముఖ్యంగా మహిళా లోకాన్ని ఆకట్టుకోవాలని బతుకమ్మ సంబరాల పేరుతో ప్రజల్లోకి కవిత వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించి
తద్వారా మహిళలను తమ వైపుకు తిప్పుకునేలా కవిత చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. బతుకమ్మ సంబరాల తర్వాత కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. ఢిల్లీ స్థాయిలో బాధ్యతలు ఇవ్వాలా, రాష్ట్ర స్థాయిలోనా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు మాత్రం అంతర్గతంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా కవిత రీఎంట్రీతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ రాబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. మరి కవిత ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏదైనా మార్పు కనిపిస్తోందా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.